థియేటర్లో సీట్లలో ఎవడు ఊకోడు. అసలు ఆ సాంగ్స్కు, ఆ ఫైట్ సీన్స్కు, ఆ బీజిఎంకు తమన్ మాత్రం అందరిని ట్రోల్ చేశారు. కానీ బ్రో ఎట్లుంది బ్రో గుంటూరు కారం మూవీ? బ్రో ఇప్పుడే చూసిన అల్టిమేట్ ఉంది బ్రో. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. మహేష్ బాబుని ఏమో అనుకున్నాం కానీ ట్రోల్ చేసిన అందరూ రాళ్ళు తిప్పి 2 సంవత్సరాలు గూస్ బంప్స్ వస్తున్న ఒక్కొక్క సీన్కి మాత్రం ఇప్పుడే చూసి వచ్చిన సినిమా వేరే లెవెల్ ఉంది అని. అసలు స్టోరీ ఎట్లా అనిపిస్తుంది? స్టోరీ అసలు ఫ్యామిలీ సెంటిమెంట్, సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్గా సాగుతుంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ వస్తుంది. అల్టిమేట్ ఉందని. అసలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మహేష్ బాబు కెరియర్లో అసలు సంక్రాంతి విన్నర్ గుంటూరు కారం గుర్తుపెట్టుకో. అసలు ఇండస్ట్రీతో వేరే లెవెల్ ఉందన్న సినిమా మాత్రం. అసలు అల్టిమేట్ ఉంది సినిమా. మహేష్ బాబు యాక్టింగ్ పేరు పెడతామా వేరే లెవెల్ ఉంది. ఆ పర్ఫార్మెన్స్ అది వింటేజ్ మహేష్ బాబుని చూస్తాం మనం అయితే. అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్కి అయితే ఇచ్చి పడేసింది మహేష్ బాబు అన్న. ఆ వింటేజ్ కలేజాల అతడు టైప్లో మన కలేజ సినిమాలు ఎట్లా ఉంటాడో మహేష్ బాబు ఆ టైమింగ్ పంచేసి. కానీ ఈ మూవీలో కూడా పర్ఫెక్ట్ ఉంది. అసలు వేరే లెవెల్ అనిపించింది అన్న సినిమా మాత్రం. వచ్చినా కానీ ఒక్కొక్కరిని పుచ్చకాయలు వేసిపోయినట్టు ఫైట్ సీన్స్ మనం కొడితే మాత్రం ఒక్కొక్కడు మాత్రం ఎగిరిపోయేదే. శ్రీలీల ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ చేసింది. సాంగ్ కుర్చీ మడతపెట్టే సాంగ్ మాత్రం థియేటర్లో ఒక్కడు ఊసలేడు. సాంగ్ వచ్చినప్పుడు మాత్రం అందరు ఎగిరినట్లే. ఇక సెకండ్ రేట్ ఉంది మీనాక్షి చౌదరి ఎట్లా అనిపిస్తుంది? ఆమె రోల్ తక్కువ ఉంది కాబట్టి అంత అనిపించలేదు. కానీ మొత్తం రోల్ మొత్తం క్రియేట్ చేసింది మాత్రం అయితే శ్రీలీల. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చింపేసింది శ్రీలీల మొత్తం.